ఓ పండుగ రోజు ఊరంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఓ ఎస్యూవీ వికారాబాద్ అడవి దాటి లోనికి ప్రవేశిస్తుంది. అందులో కార్తీక్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటాడు. అతను అడవిలో ఒక పాత విల్లాస్ని రెంట్కి తీసుకుంటాడు. ఆ విల్లాలో చాలా కాలం ఎవరూ నివసించలేదు. విల్లా ముందు పెరిగిన చెట్ల దారి మధ్య గడ్డి తలుపులు వాటంతట అవే కొట్టుకుంటుంది. అక్కడ పక్షుల అరుపులు, తడిసిన గోడలు, ఓ పాత గడియారం టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఇలా చెబుతాడు కార్తీక్. ఈ విల్లా చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. అయినా ఈ స్థలం పనికొస్తుంది అంటాడు. కార్తీక్ ఇంట్లోకి అడుగు పెడుతూ ఆ రోజు రాత్రి మెట్ల దగ్గర ఒక చిన్న శబ్దమైతే వింటాడు. ఏమిటదని చూడటానికి వెళ్తాడు కార్తీక్. అక్కడ ఒక టేబుల్ కింద చిన్న రంధ్రంలో వస్త్రంతో కప్పబడిన ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ మీద సావిత్రి 1986 అని రాసి ఉంటుంది. అంతే. ఆ డైరీని తీసి ఆ రోజు రాత్రి కార్తీక్ తన రూముకు వెళ్ళి తన బెడ్ పైన పడుకుని డైరీ చదవడం మొదలు పెడతాడు. ఒక్కొక్క పేజీ కార్తీక్ చదువుతున్నప్పుడు ఆ డైరీలో చిన్న చిన్న తన పాత గుర్తులైతే కనిపిస్తాయి. ఆ డైరీలో ఇలా రాసి ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చాక నా భర్త పూర్తిగా మారిపోయాడు అని రాసి ఉంటుంది. అదేవిధంగా రాత్రివేళ నన్ను ఎవరో పిలుస్తున్నారని రాసి ఉంటుంది. ఒకానొక రోజు కార్తీక్ బాత్రూంలో ఉంటాడు. అప్పుడు అద్దంలో అతని వెనుక ఓ స్త్రీ నీడ కనిపిస్తుంది. వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి చూస్తాడు. అయితే అక్కడ ఎవరూ ఉండరు. అదే రోజు రాత్రి బయట నుండి ఓ చిన్నపిల్లల నవ్వితే ఎలా శబ్దాలు వస్తాయో అదే శబ్దాలు వస్తాయి. కార్తీక్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరో అయితే కనిపించరు. అప్పుడు కార్తీక్కి చాలా భయం వేస్తుంది. భయంతో కార్తీక్ ఓ హిప్నోథెరపిస్ట్ను కలుస్తాడు. అక్కడ రూమ్లో హల్క్ బ్లూ లైటింగ్, మెట్రోనోమ్ అని టిక్ టిక్ అని అవుతూ ఉంటుంది. కార్తీక్ నెమ్మదిగా తన కళ్ళను మూసుకుంటాడు. ఒక్కసారిగా అతని యొక్క కళ్ళు మసకబారినట్లు అవుతుంది. అప్పుడు 1986లోకి ట్రాన్స్మిషన్ అవుతాడు. సెఫియా ఫిల్టర్తో కార్తీక్ కాకి వేషంలో పోలీసులా కనిపిస్తాడు. అప్పుడు అతడు అక్కడ సావిత్రి మిస్సింగ్ కేసును విచారిస్తూ కనిపిస్తాడు. అక్కడే అతడికి పెద్ద షాక్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కార్తీక్ యొక్క పూర్వజన్మ అని కార్తీక్ నెమ్మదిగా తెలుసుకుంటాడు. అప్పుడు కార్తీక్ డాక్టర్ వైపు అదోలా చూస్తాడు. కార్తీక్ ఆ డాక్టర్ దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అదే రోజు రాత్రి ఆ ఇంట్లో సావిత్రి యొక్క ఆత్మ స్వయంగా చూస్తాడు. ఆత్మని ఓ మూల నుంచి చలిగాలులతో తెరలు ఊగుతూ ఉన్నాయి. గడియారంలో టైం తెల్లవారుజామున 3 గంటలకి ఆగిపోతుంది. అప్పుడు ఓ నీడ మెట్లపై నుంచి నెమ్మదిగా కిందికి వచ్చేస్తుంది. ఆమె ముఖం స్పష్టంగా అయితే ఉండదు. ఆమె ముఖం మసకగా కన్నీళ్లతో కనిపిస్తుంది. అప్పుడు సావిత్రి యొక్క ఆత్మ మాట్లాడుతూ, నువ్వే నన్ను కాపాడాలి, నా మరణ రహస్యం నీ చేతుల్లోనే ఉంది అని చెబుతుంది. కార్తీక్ అక్కడ బర్త్ సర్టిఫికెట్ని అయితే ఒకదాన్ని చూస్తాడు. అందులో
అవే పేర్లు, అవే హాస్పిటల్. నిజంగానే కార్తీక్ ఒక పోలీస్. కార్తీక్ ఒకరోజు ఇంటి ఫ్లోర్ను చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ కార్తీక్కి ఒక ట్రాప్ డోర్ అయితే కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ తన మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్తో లోపలికి దిగుతాడు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఆ అంధకార గోడలపైన పాత రక్తపు మరకలు కనిపిస్తాయి. ఒక మూలన చైన్లతో కట్టబడిన శరీరం ఒకటి ఉంటుంది. ఆ శరీరం ఎవరో కాదు, సావిత్రిదే. తరువాత అక్కడే పక్కన ఓ ఫైల్ని చూస్తాడు. అందులో ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది. అది చూసిన కార్తీక్కి, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ చూసిన కార్తీక్కి ఒకటైతే పూర్తిగా అర్థమవుతుంది. అసలైన హంతకుడు ఎవరో కాదు, ఈ ఎమ్మెల్యేని అసలైన హంతకుడని కార్తీక్ తెలుసుకుంటాడు. అప్పుడు కార్తీక్ వెంటనే తన కెమెరాని తీసుకుని లైవ్ స్ట్రీమ్ పెట్టి అందరికీ నిజం చెబుతాడు. ఆ లైవ్ వీడియోలో సావిత్రి యొక్క అస్థిపంజరం, తరువాత డైరీ, అలాగే ఎమ్మెల్యే ఫోటోలు అన్నీ చూపిస్తాడు. దానిని చూసిన ప్రజలు షాక్కి గురవుతారు. అప్పుడు పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. ఆ సంఘటన తర్వాత ఉన్నట్టుండి అతను ఉండే ఇంట్లో మంటలు పుడతాయి. ఆ మంటలు ఎందుకు పుడతాయంటే సావిత్రి యొక్క ఆత్మ ఆ ఇంట్లో నుంచి నెమ్మదిగా వెలుగులా మారి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆ ఇంట్లో మంటలు అనేవి పుడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కార్తీక్ సృహలో అయితే ఉండడు. సృహ కోల్పోయి బయట, ఆ ఇంటి బయట ఉంటాడు. కార్తీక్ ఉదయం నిద్ర లేచి చూస్తే ఆ ఇంటి బయట పడి ఉంటాడు. అతని చేతిలో ఆ డైరీ అయితే ఉంటుంది. దానిని చేతిలో తీసుకుని సిటీకి అయితే వెళ్ళిపోతాడు. ఒక చిన్న తప్పు జీవితం మొత్తం నాశనం చేసింది.